వేదిక పైన అలంకరించిన ప్రతి ఒక్కళ్ళకి, పాత్రికేయ సోదరులకి, ఫ్రెండ్స్‌కి, యూనిట్‌కి అందరికి కూడా అండి. నిన్న ఈ టైం లెక్క ప్రతిసారి ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. నేను ఫస్ట్ జగన్ గారికి చెప్పింది ఏంటంటే, జగన్ గారు మంచి భోజనాలు అరేంజ్ చేయండి అని చెప్పాను. ఎందుకంటే జీవహింస మహాపాపం. కాబట్టి అందుకనే మనం సమోసాలు, టీ తాగేసి ప్రెస్ మొదలెడతాం. బట్ దాని తర్వాత కూడా మంచి లంచ్ ఉంది. వీఆర్ ఆల్ గోయింగ్ టు సెలబ్రేట్ దిస్ ఈవెంట్ అండి విత్ అ గుడ్ లంచ్. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. చాలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, తప్పదు. ఉన్న తక్కువ టైము. ఇవాళ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మాజీ గవర్నర్ గారు, సెంట్రల్ మంత్రి విద్యాసాగర్ గారు, నేను పాదయాత్ర చేస్తున్నాం ఇచ్చంపల్లి నుంచి వరంగల్ వరకు గోదావరి జలాల కోసం 150 కిలోమీటర్లు. ఒక పెద్ద నాయకుడు స్పీచ్ అందుకున్నాడు. ఆ స్పీచ్ ఆగట్లా. విద్యాసాగర్ రావుకి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆ స్పీచ్ ఎటుపోతుందో తెలియట్లేదు, ఎందుకంటే అంతమంది ఉన్నారు, అందరి గురించి మాట్లాడాలి. నరేష్ గారు, హెలికాప్టర్ గాల్లో లేస్తుంది, ఎక్కడ దిగాలో తెలియట్లేదు, హెలికాప్టర్ ఆగుతుంది బట్ పైకి వెళ్తుంది అంటున్నాడు. అలాగా నవ్వి నవ్వి మేము ఇవాళ ఈ సినిమా కూడా ఇంతెంత మొదలై అంత సినిమా అయ్యి ఇంకా చాలా ఉంది సినిమాకి. ఈ వేదిక కూడా ఇంత పెద్ద వేదిక అయి మా ఇంటి బంగారం నందిని గారు ఈ వేదికని మరింత ఇవాళ అలంకరించిందండి. ఆమె మా ఇంటి బంగారం. నేను డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముగ్గురు కూర్చుని ఎవరు అనుకున్నప్పుడు ఒకే పేరు కనిపించింది, నందిని రెడ్డి గారు చెయ్యాలి. ఎందుకంటే పేరు పేరున ఈ సినిమా చెయ్యాలి, నందిని రెడ్డి గారు రావాలి ఇవాళ అని ఫిక్స్ అయ్యామండి. నిజంగా ఇవాళ టీజర్ లాంచ్ సిక్సర్ అండి సినిమాకి. టీజర్ కానీ, అదేవిధంగా ఇవాళ వేదిక, ఇక్కడ మాట్లాడేవాళ్ళు కానీ. ముందు ఈ సినిమా నేను రావడానికి సూత్రధారైన వేణుడుగల గారు. వేణుడుగల ఎవరు వస్తారంటే ఆఫీసులో కూర్చొని ఉన్న ఒక టీషర్ట్, షార్ట్స్ వేసుకు వచ్చాడు సింపుల్గా. ఈ సినిమా చెయ్యాలి, డేట్లు బల్క్గా కావాలి, ఎలా కావాలి, ఇది ఒక 2 సెషన్స్ అయినాయి. కానీ నిజంగా అండి ఫస్ట్ థ్యాంక్స్ అండి, వచ్చి కూర్చున్నారు. రెండోది డైరెక్టర్ భద్రప్ప గాజుల 1 అవర్ 45 మినిట్స్ నేరేషన్ ఇచ్చాడండి. నోరు ఎల్లబెట్టుకుని విన్నాను. 300 సినిమాలు దాటినాయి, 55 ఏళ్ళ అడుగు పెడుతున్నాను, మరొకసారి చెప్తున్నాను. రెఫరెన్స్ స్క్రిప్ట్ అండి ఇది. యాక్టర్స్గా సినిమాకు ఒక రెఫరెన్స్ ఇదండి. నేను చేస్తున్నా, కొంచెం ఓపికగా మనం చేయాలన్న అంతే. వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నానండి, ప్రమోషన్ కోసం ఏది మాట్లాడను, శివమాల మీద చెప్తున్నానండి. వెళ్ళిన తర్వాత ఒంటరి కూర్చుని కొద్ది చెమటలు పచ్చింది, ఈ క్యారెక్టర్ నేను ఎలా చెయ్యాలి అనేది. అంటే ఎలా చేయాలంటే చేస్తా. ఒక యాక్టరు 300 సినిమాలు చేసిన యాక్టర్ ఇవాళ మాట్లాడుతున్నాడండి. అంటే నేను గొప్పవాడిని నేను అంటలా, ప్రతి సినిమాకి నేను స్టూడెంట్, ఐఎమ్ ఎ స్టూడెంట్ ఆఫ్ సినిమా. ఇది నాకు డిస్టింక్షన్ తెచ్చే సినిమా, నాకే కాదు అనుపమకి పేరు పేరున. నిజంగా ఆ స్క్రిప్టు అంత పవర్ ఉందండి. మా డైరెక్టర్ గురించి ముందు నేను చెప్పాలి. ఈయన ఒక డైరెక్టర్ కదండి, కార్పెంటర్ కూడా. స్క్రూ డ్రైవర్ సుత్తి పట్టుకొని వస్తాడు ఆయన, దాన్ని బిగించి 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 పైన కొంచెం మొల ఉంటుంది, దాన్ని కొట్టి నీట్ చేసి వదిలిపెట్టాడండి ప్రొడ్యూసర్ గారండి. నిజంగా జగన్ గారు లవ్ యూ అండి, మీ ప్యాషన్. ఏమంటే ఇది చిన్న సినిమా, లిటిల్ సినిమా అనింది. ఎందుకనిందంటే ఇంతింతై అంతంతై అండి. ఈ సినిమా బడ్జెట్ ఏం తక్కువ కాలేదండి, థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్. కాంప్రమైజ్ అవ్వద్దన్నా
కూర్చునేవాడండి. హైదరాబాద్ నుంచి అక్కడికి వచ్చి గ్రామానికి కూర్చుని రాత్రుల్లో 2 అయినా ఉండి ఇంకొక షెడ్యూల్ పెడదామన్నా, చేద్దామన్నా. నిజంగా అండి దాని రిజల్ట్ అండి వీళ్ళిద్దరండి. హ్యాట్స్ ఆఫ్ మీ ఇద్దరికండి. గోరెటెంకన్ గారు లవ్ యూ అండి. మీరు ప్రాణం పోశారు మీరు అందరూ కూడా ఈ సినిమాకి. స్క్రీన్ ప్లే రైటర్ గారు మా ఎంఎస్ఆర్ గారు, మన సురేష్ బొబ్బిలి, పేరునండి, శ్యామ్. ఇంక అది నేను ఎక్కువ మాట్లాడలేను, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నానండి. ఈ సినిమా గురించి 4 ముఖ్యాలు చెప్తానండి. ఇంటింటి రామాయణం అంటారండి. ప్రతి ఇంట్లో పక్కింట్లో ఏం జరగాలని చూడని ఆశ ఆ రోజుల్లో ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు చూడడం చాలా కష్టం, కాంపౌండ్ అలా ఉండే. ఇప్పుడు ఫ్లాట్స్ వచ్చేసాయి కాబట్టి పక్క విండోలో చిన్న డ్రామా జరిగినా, రొమాన్స్ జరిగినా, ఓ కొట్లాట జరిగినా చూడడం చాలా ఈజీ అయిపోయింది. పక్కింట్లో చూడడం అనేది సహజం అండి. అది ఈ సినిమా అండి. నేను ప్రతి సినిమాకి చెప్పేది మళ్ళీ చెప్తున్నానండి, ప్రతి సినిమా కాదు, కొన్ని సినిమాలకి రెఫరెన్స్ అండి ఈ సినిమా. జనం ఎంటర్టైన్ చేస్తామంటే నమ్మట్లేదండి. రియల్ ఎంటర్టైన్మెంట్, రియల్ ఫన్, రియల్ లొకేషన్స్, రియల్ ఎమోషన్స్ ఇన్ని కలిపితే ఈ సినిమా అండి. అనుపమ అండి, షీఈ్ ది ల్యాంప్ ఆఫ్ ది ఫిల్మ్ అండి. 4th ఫిల్మా 3rd ఫిల్మా? ఈ 2 ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మేము మాట్లాడతాం. ఎవ్రీ సీన్ వాజ్ కాంపిటీషన్ అండి. ఇట్ వాస్ మ్యారథాన్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్. నో ఫ్యాంటాస్టిక్. వాట్ ఆ పర్ఫార్మెన్స్ అండి. నేను ఇంత గోస్ పింపుల్స్ ఐమ్ వెయిటింగ్, మజిల్స్ కూడా చూపిస్తున్నా. సో కొంచెం అవసరం అమ్మా. తరుణ్ క్యారెక్టర్ నువ్వు అనుకుంటున్నావా? నాకు ఇస్తే నేను చేసేవాడిని, నాకు వయసు ఉంటే. అమేజింగ్ అండి, అమేజింగ్. అండ్ అఖిల్, లవ్ యూ అమ్మా. రాజు వెడ్స్ రాంబాయ్, నేను పెద్ద ఫ్యాన్ అండి. రియలీ ఈ క్యారెక్టర్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ డిడ్ ఇట్ అమ్మా. వి ఆల్ థ్యాంక్ యూ. అండ్ పేరున ఒక్కొక్క ఆర్టిస్ట్ చెప్తారండి. శ్రీవారికి ప్రేమలేఖ రెఫరెన్స్ ఎందుకు చూస్తున్నా అంటారండి, టోటల్ డిఫరెంట్ జానర్ కాదు, హ్యూమర్ ఉంది, ఎమోషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. శ్రీవారికి ప్రేమలేఖ అనేది ఒక రెఫరెన్స్ సినిమా అండి. మాయాబజార్ కానీ ఏ సినిమా తీసుకోండి, శ్రీవారికి ప్రేమలేఖ రెఫరెన్స్ అండి. ఈ సినిమా అలాగా ప్రతి క్యారెక్టర్ అండి, ప్రతి క్యారెక్టర్. ఇది తక్కువైంది క్యారెక్టర్, ఒక్క క్యారెక్టర్ ఇక్కడ సునంద కానీ, మౌనిక కానీ, లక్ష్మీకాంత్, ఎవరన్నా పేరుని చెప్తున్నానండి, ఒక్క క్యారెక్టర్ కూడా తగ్గదండి దీంట్లో. దట్ ఈస్ ద రెఫరెన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి. ఇంతకన్నా నేను మాట్లాడను. నా క్యారెక్టర్ గురించి ఒకటే చెప్తానండి. దిస్ ఈజ్ మై మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఐఎమ్ సేయింగ్ టుడే అండి. ఒక సీన్ చెప్పాడండి, నవరసాలు అని ఒక సీన్ చెప్పాడండి. 4.5 minutes సీన్ అండి, నవరసాలు అనే సీన్ చెప్పాడు. నాకు స్టార్టింగ్ దగ్గర నుంచి చెమటలు వస్తూనే ఉన్నాయి సీన్ అనుకుంటే. నైట్ 10:30 మార్నింగ్ చేస్తున్నామంటే నైట్ వెళ్ళి యూట్యూబ్లో నవరసాలను కొడితే ఎక్కడ రెఫరెన్స్ దొరకట్లేదండి. యూ కెన్ చెక్. 10:30 ఫోన్ చేశాను, నవరసాలు ఎక్కడ రెఫరెన్స్ లేదు బద్రి అంటే, మీరే రెఫరెన్స్ అన్నాడు. నాకే ఇది రెఫరెన్స్, నేను ఎట్లా రెఫరెన్స్ అవుతా అన్నా. మార్నింగ్ అండి 2 hours ప్రిపేర్ అయ్యి, నైట్ ప్రిపేర్ అయ్యి 11:30 ఫోన్ చేసి, ఒక చిన్న, మీకు అర్థమవుతుంది అది చూస్తే, ఒక పోస్టర్ ఇక్కడ ఉంటే బాగుంటుంది ఎమోషన్ కోసం. ఒక క్యారెక్టర్ 1000 మంది మధ్యన 1/2 ఎకరంలో ఒకటే షాట్లో, కెమెరా కూడా అండి, హ్యాట్స్ ఆఫ్ టు ద కెమెరా అండి, శ్యామ్ గారు తిరుగుతూ క్లైమాక్స్ ముందే లేదండి. మార్నింగ్ వచ్చేసారండి, 1 hour లేట్ ఉందంటే ఐఎమ్ ఏ మెథడ్ యాక్టర్, నేను కాదంట్లా. గాలి దిగినట్టు దిగిపోయిందండి. దాన్ని మళ్ళీ పంప్ చేసుకొని సింగిల్ రిహార్సల్ అండ్ టేక్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు ద కెమెరామ్యాన్, డైరెక్టర్ అండి. ఒకటే షాట్ అండి. ఆ షాట్ అయిన తర్వాత చప్పట్లు కొడుతున్నారు, నాకేం తెలియట్లేదు, బ్లాంక్గా ఉంది.
ఆ స్క్రీన్ మీద చూస్తున్నారు వీళ్ళు. ఒక ఏడుపు అంటే ఎమోషన్ని ఓర్చుకుంటే ఒక మెథడ్ యాక్టర్కి నాకు ఇది ఒక కొత్త ఎక్సర్సైజ్ అండి. తెలియకుండా పారిపోయి రూమ్లోకి వెళ్ళిపోయాను, బాగుండదని వెక్కి 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 ఏడ్చానండి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఏడుస్తూనే ఉన్నా. తర్వాత కఫం వచ్చిందండి, లోపల నుంచి కఫం వచ్చింది. ఐ హ్యాడ్ టు వామిట్. ఇది నేను రికవర్ అవ్వడానికి 2-3 అవర్స్ పట్టిందండి. నా గ్యాప్ అడిగాను. అంటే దిస్ ఈజ్ ఒక సీన్ అండి. ఎలాంటి సీన్స్ ఐఎమ్ టెల్లింగ్ అండి, ఇట్ ఈస్ అ రెఫరెన్స్. అనుపమ కానీ, అఖిల్ కానీ, తరుణ్ మాస్ పేరునండి అమేజింగ్. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అండి నా లైఫ్లో. నేను ఎప్పుడు ఇంత ఎమోషనల్గా అదే సినిమా గురించి మాట్లాడలేదండి. నిజంగా బ్లెస్డ్. మా ఇంటి బంగారం, సింగీతం, ఇవన్నీ లైన్ తీసుకోండి మీరు, వరుస హిట్లు కొట్టామండి. మొన్న లెనిన్ వరకు కూడా, అది కూడా కన్విన్సింగ్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్. మరొకటి లైన్లో ఉందండి, ఇది క్రేజీ కళ్యాణం అండి. నేను ఇంకా అందరు చాలా చెప్పాలి, చాలా ప్రతి వాళ్ళు సురేష్ బాబు గురించి, కిరీటి గురించి, ప్రతి గురించి అండి. ఎవ్రీబడి బికేమ్ అ ఫ్యామిలీ విత్ దిస్ ఫిల్మ్ అండి. ఒక మెమరీ ఆఫ్ అ లైఫ్ టైం. ఖచ్చితంగా ఇదే మెమరీ మీకు కూడా కన్వే అవుతుందండి ఆడియన్స్కి. నేను 100% గ్యారంటీతో చెప్తున్నానండి. చూసిన వాళ్ళు ఎవరు, లాస్ట్ చెప్తున్నానండి, మొన్న ఈవినింగ్ ఫోన్ చేసి కంగ్రాచులేషన్ అండి ఎవరు అంటే, దేనికేని అడిగా. ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ క్రేజీ కళ్యాణ్ ఇప్పుడే చూశాడు. ఏంటి సార్ ఆ ఫిలిము, ఏంటి సార్ ఎమోషన్స్, ఏంటి సార్ ఎంటర్టైన్మెంట్ అంటుంటే, అనుపమ మా గురించి అందరి గురించి మాట్లాడుతున్నాడు. 8 నిమిషాలు మాట్లాడండి ఫోన్లో. నేను ఎప్పుడు నా గురించి మాట్లాడే ఎవరి గురించి అంటే ఇంతకంటే ఎక్కువ చెప్తే ఇది మేము మా సినిమా గురించి చెప్తున్నట్టు ఉంటుందండి. అందుకనే ఇవాళ నందిని రెడ్డి గారు రావాలనుకున్నాం, మేము చేసాం. ఎంత పెద్ద మీరందరూ కూడా ఇవాళ 2 ప్రెస్ మీట్లు ఉన్నా కూడా మరీ గౌరవించి పాపం ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ పేరునండి, నరేంద్రకి, అందరికి కూడా. సురేష్ కొండేటి గారు బిజీగా ఉన్నారు. ఆయన ఎప్పుడో కాంట్రవర్సీ వస్తే కానీ ఆయన లేవడాయన, లేకపోతే ఎనీవే, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఫస్ట్ సిక్సర్ అండి, చాలా చూస్తారు. విల్ హిట్ అ సెంచురీ విత్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ ఆల్ అండి, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.